స్టార్ట్ ద న్యూ ఇయర్ విత్ అ గాడ్. నూతన సంవత్సరం దేవునితో ప్రారంభం. ఈ కొత్త సంవత్సరం అనేది దేవుడితో మనం ప్రారంభించాలి. అది ఇవాళ మనం ధ్యానించేది. వాస్తవానికి ఏంటంటేనండి, కొత్త సంవత్సరమే కాదు, స్టార్ట్ ఎవ్రీ డే విత్ అ గాడ్. ఇంగ్లీష్లో ఇంకో మాట చేద్దాం, స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్ అంట. ప్రార్థనతో నీ రోజు ప్రారంభించండి అంటాడు. ఇవాళ మరి 2 సర్వీసులకు వచ్చేస్తాను. నేను ఫస్ట్ సర్వీస్ మాట్లాడకపోయినా నేను బాబుతో పాటు ఎర్లీగా వచ్చేస్తాను. అయినా సరే ఉదయం 4 గంటలు లెగిసి ప్రార్థన చేసుకునే వస్తాను. మరి నిన్న చర్చ్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి 2 అయిపోయింది. హార్డ్లీ 2 అవర్స్ కూడా పడుకోలేదు. కానీ వెంటనే లేచి ప్రార్థన చేసుకొని సిద్ధపడి వచ్చాను. ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. స్టార్ట్ యువర్ డే విత్ గాడ్. రోజునే దేవుడితో మనం ప్రారంభించాలి. ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే, స్టార్ట్ ద న్యూ ఇయర్ విత్ అ గాడ్. నూతన సంవత్సరం దేవునితో ప్రారంభించండి. రీజన్ ఏంటి? ఎందుకు ప్రారంభించాలి? నేను ప్రారంభించను అంటే దానికి ఎవరైనా చెప్పలేరు. ఎందుకు ప్రారంభించాలంటే, దేవునితో నువ్వు ప్రారంభిస్తే నీకు అపజయం అనేది ఉండదు. దేవునితో నువ్వు ప్రారంభిస్తే విజయం నుండి విజయంలోనికి నీ జీవితం ముందుకు సాగిపోద్ది. నెంబర్ 1, అందులో దేవుని చిత్తమును గ్రహించుట. మొట్టమొదటి ఏంటంటే, దేవుడు చిత్తం నీ పక్షంగా ఏంటనేది తెలుసుకోవాలి. మన ఇష్టం కాదు. ఇవాళ చాలామంది ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతారంటే, వాళ్ళ సొంత ప్లాన్ దేవుడికి ఇస్తారు. ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి దేవుడి ముందు పెట్టి దేవుడు అది గ్రాంట్ చేసి అని అడుగుతారు. దేవుడు చేయడండి. దేవుడు తన చిత్తాన్ని బట్టి కార్యాలు చేస్తాడు తప్ప మన ఇష్టాన్ని బట్టి కార్యాలు చేయడు. పరలోక ప్రార్థనలో ప్రభువు మనకు నేర్పించారు, పరలోకమందు నీ చిత్తం నెరవేరులాగున భూమి మీద నెరవేరుతుంది. దేవుడి చిత్తమే తప్ప మన ఇష్టం కాదు. కనుక మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. దేవుడు నన్ను ఎందుకు సృజించాడు, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండవు, విఫలం అవ్వడం అనేది ఉండదు. కొలస్సీ 1:10 కొలస్సీ 1:10. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. దేవుని చిత్తము గ్రహించడంటే ఎన్ని స్టెప్స్ చెప్తున్నాడు చూడండి. నెంబర్ 1 చదువులో ఒక్కొక్కటి చదువు తల్లి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారే ఉండాలి. విక్టర్ ప్రభాకర్ని దేవుడు ఎందుకు సృజించాడు, ఏమిటి చేయాలనుకుంటున్నాడు విక్టర్ ప్రభాకర్ జీవితంలో, ఆయన జీవితం ద్వారా, లేకపోతే మీ పేరు పెట్టుకొని మీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి, మీ జీవితం ద్వారా ఏమిటి చేయబోతున్నాడు అనేది మీరు తెలుసుకోవాలి సంపూర్ణంగా. అప్పుడు మీరు సఫలు అవుతారు. అండ్ మన దేశంలో ఏంటంటే ఇష్టం లేని విద్యలు చదివించేస్తాడు పిల్లలతోటి. అమెరికా దేశంలో అలా కాదండి, ఎవరికి ఏ ఇంట్రెస్ట్ అదే చదువుతాడు. కార్పెంటరీ డిగ్రీ అంటే కార్పెంటరీ చదువుతాడు. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ మంగళగొడ్లు అంటే కులవృత్తి. అక్కడ అలా కాదు. అమెరికా దేశంలో మంగళ పని చేయడానికి యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి. ఆడికి ఆ పనిలో ఇంట్రెస్ట్ అయితే అది చదువుతాడు అంతే. ఎవడు ఏ పనిలో ఎలక్ట్రిక్ పనులు ఇంట్రెస్ట్ ఉంటే అదే చదువుతాడు. మనం ఏముందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని కూడా చదివించేస్తుంటాం. అందువల్ల పిల్లలు చాలా మెంటల్గా స్ట్రెస్ అవుతుంటారు చాలామంది. కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారే ఉండాలి. తర్వాత ప్రతి సత్కార్యాలలో సఫలమగడం. అంటే సత్కార్యాలు అంటే మంచి పనులు చేయాలి, దానిలో సఫలత ఉండాలి. ఏంటంటే మంచి పనులు ఒక్కొక్కసారి కీడు కూడా చేస్తుంటాయి. పాస్టర్ గారు, మంచి పనులు కీడు చేయడం ఏంటంటే, ఆయన ఒక గొంగళి పురుగు, ఆ గొంగళి పురుగు గూడుని రోజు చూస్తున్నాడట. చూస్తుంటే ఒకరోజు వచ్చేసరికి ఆ యొక్క సీతాకోచిలుగా గొంగళి పురుగు తయారైపోయింది. అది కొట్టుకుంటుందండి లోపల. కొట్టుకుంటుంటే ఈయన చూసి అనుకున్నాడట, అది పైకి రావడానికి కష్టపడుతుందేమో అని వెళ్ళి ఆ గూడుని పగలగొట్టి దాన్ని పైకి తీసాడట. పైకి తీస్తే పైకి తీయగానే చచ్చిపోయింది.
చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయింది వీడికి అర్థం అవ్వలేదట. అప్పుడు ఆ ఎదురింట్లో ఉన్న ఒక లెక్చరర్ గారు, నా బాటనీ లెక్చరర్ గారికి చెప్పి, సార్ ఎందుకు సార్ అది అలా చచ్చిపోయిందంటే, అది కొట్టుకోవడం కాదు అక్కడ, అందులో అది సిద్ధపడుతుంది పైకి రావడానికి, అది ఎక్సర్సైజ్ చేసుకుంటుంది, నువ్వు త్వరగా దాన్ని పైకి తీసి దాన్ని చావు కారకడం అయ్యేవన్నాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన మంచి పని చేశాను అనుకుంటున్నాడు. అర్థమవుతుందండి. కానీ అది దాని ప్రాణానికే ముప్పు వచ్చింది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ చదవండి. ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. సత్కార్యంలో సఫలమగాలి. నువ్వు చేస్తున్న సత్కార్యమే కాదు, ముందు తెలుసుకోవాలి. ఏంటి, చాలా మన ఇళ్ళల్లో ఎక్కువ సమస్యలు ఎక్కడ వస్తాయంటేనండి, భర్త అనుకుంటాడు తను మంచి చేస్తున్నాను అనుకుంటాడు, భార్య కూడా తను మంచి చేస్తుంది, కానీ ఇంటికి కీడు పనులు చేస్తుంటారు. కనుక ప్రతి సత్కార్యాల్లో నీకు ఏటి ఉండాలంటే సఫలత ఉండాలి. యు మస్ట్ సక్సెస్. ఆ గుడ్ డీడ్స్లో సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వట్లేదంటే నువ్వు రాంగ్ చేస్తున్నావు, ఎక్కడో రాంగ్ జరుగుతుందన్నమాట. తెలుసుకోవాలి మనం. అండ్ యానిమల్స్ దగ్గర మనం ఎన్ని తెలుసుకోవాలి తెలుసండి. ఇప్పుడు ఒక చీమ నడుస్తున్నది అనుకోండి, ఆ చీమ నడుస్తుంటే మీరు గమనించి చూడండి, ఆ చీమ వెళ్తున్న దారిలో నాకు పొల అడ్డుగా పడేయండి, అది పొల మీద ఎక్కి వెళ్ళడానికి ట్రై చేయదు, అది ఆ పొల పక్క నుంచి వెళ్ళిపోతుంది. అది మనం ఏం చేస్తామండి, ఎదురు తిరుగుతుంటాం. ఏంటి, పక్షులు మీరు గమనించారో లేదో, అది గమనిస్తేనే తెలుస్తుంది. అది పక్షులు ఎప్పుడు కూడా గాలికి వ్యతిరేకంగా ఎగరవు, గాలి ఎటు ఇస్తే అటే ఎగురుతాయి పక్షులు. కారణం ఏంటంటే గాలికి వ్యతిరేకంగా ఎదిరితే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలన్నమాట, ఎక్కువ కష్టపడాలి ఎగరడానికి. కానీ మనం ఏం చేస్తామండి, కష్టపడే వాటి వైపు వెళ్తుంటాం, అసాధ్యమైన వాటి వైపు వెళ్ళి విఫలం అయిపోతుంటాం. అందుకే ఏమంటున్నాడండి, ప్రతి సత్కార్యాల్లో సఫలత అవ్వాలి, విజయం చెందాలి. తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఏంటి, దైవ విషయమైన జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. దాన్ని థియాలజీ అన్నారు. థియోస్ అంటే దేవుని, ఆలజీ శాస్త్రము, దైవ శాస్త్రం, థియాలజీ. ఏటో చదవండి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. దైవ విషయమైన జ్ఞానంలో. ఇవాళ మనుషులకి ఏ జ్ఞానం, దైవ జ్ఞానం ఉన్నదండి మనుషులకి. ఇవాళ అంతా లోక జ్ఞానం ఎక్కువైపోయింది. చిన్న పిల్లలు కూడా మీరు గమనించి చూడండి, ఫోన్ల మీదే ఉంటారు చిన్న పిల్లలు కూడా. మీరు కొన్ని ఇళ్ళకి వెళ్ళండి, హస్బెండ్ ఫోన్ పట్టుకొని ఆమెలో ఉంటాడు, వైఫ్ ఏమో ఫోన్ పట్టుకొని ఈమెలో ఉంటుంది, పిల్లోడు ఫోన్ పట్టుకొని ఆమెలో ఉంటాడు, పాప ఫోన్ పట్టుకొని అందరూ ఫోన్ల మీదే ఉంటారు. దే ఆర్ బిజీ విత్ దట్. ఇక్కడ ఏ జ్ఞానం కావాలండి మనిషికి, దైవ సంబంధమైన జ్ఞానం కావాలి. అది నేను బ్రతికిస్తుంది. దైవ సంబంధమైన జ్ఞానం నీ యొక్క జీవనానికి విలువనిస్తుంది. మాస్లమణి గారు అయితే పాట రాశాడు, దేవుని బాసిన లోకంలో చావు కాపురం ఉంటుంది అంటాడు. అంటే వెన్ యూ లీవ్ ద లార్డ్, డెత్ డ్వెల్స్ ఇన్ యూ, ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో నీలో మరణం అనేది వచ్చేస్తుంది. దేవుడిని ఎప్పుడైతే నువ్వు దూరంగా వెళ్ళిపోయావో, అదే అంటున్నాడు. మళ్ళీ చదువుతాలి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి. దేవుని విషయమందు జ్ఞానంలో తెలుసుకోవడం కాదు, అభివృద్ధి చెందాలి దైవ జ్ఞానం. అందుకే పౌలు గారు తిమోతికి రాసి అంటాడు, దైవ భక్తిని నీకు నువ్వు సాధన చేసుకో అంటాడు. అంటే నేను అలాగ మెడిటేట్ చేస్తుంటాను, అడుగుతాను దేవుడిని, వాక్యంలో నాతో మాట్లాడు ప్రభు అని అడుగుతాను. యెహోవా ధర్మశాస్త్రం దివరాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలు ఎవరిను నాటబడిన వాడై ఆకువాడిక తన కాలువను ఫలమిచ్చేటువంటి. అంటే మెడిటేట్ చేయాలి, నాట్ రీడింగ్, చదవడం కాదు, ధ్యానించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. చదువు మళ్ళీ. అది దేవుని విషయమైన జ్ఞానమందు, ఆ జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. అంటే వాట్ ఎవర్ యు డూ, నీ ఇంట్లో కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేసినా ఎవరికి మహిమ రావాలంటే దేవుడికి మహిమ రావాలి, ఆయన సంతోషపడాలి. అండ్ ఆలోచించండి, ఒక భార్య ఉన్నది అనుకోండి, అంటే ప్రేమించే భార్యల గురించి చెప్తున్నాను, మామూలు నామకార్థ భార్యల గురించి చెప్పట్లేదు. ప్రేమించే భార్య ఏం చేస్తుంది, తనకు భర్తకు మంచి వంటలు వండి పెట్టాలని, ఏవేవో చెయ్యాలని, అంటే షీ ఆల్వేస్ ట్రై టు ప్లీజ్ హస్బెండ్, భర్తని సంతోషపెట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటుంది. భర్త సంతోషించడా, చాలా సంతోషిస్తాడు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు సంతోషపెట్టి, ముఖ్యంగా తల్లి పిల్లలకి అనేక రకాలైన చేసి వంటలు చేసి పెడుతుంటారు సంతోషపెట్టడానికి. ఇక్కడ ఎవరిని సంతోషపెట్టాలంటున్నాడండి, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టాలి. అంటే నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవితం ద్వారా దేవుడు సంతోషించాలటండి. దేవుని నేత్రాలటండి భూలోకం అంతా సంచారం చేస్తుంటాయటండి.
అంటే మనం అనుకుంటాం ఇలా సందులు దూరుతున్నాం, ఈ సందులు దూరుతాయి, అది చేస్తున్నాను, ఎవడు చూడట్లేదు అనుకోండి. నిన్ను ఎవడు చూస్తాడండి? దేవుడు చూస్తాడు. మనిషి కాదు కదా నీకు ప్రతిఫలం ఇచ్చేది. మనిషి కాదు కదా ప్రతిఫలం ఎవరు ఇస్తారండి? దేవుడే ఇస్తాడు. దేవుడు చెప్తున్నాడు, యవనుని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు జీవించు అంటున్నాడు. కానీ వీటన్నిటిని బట్టి తీర్పులోనికి వచ్చేస్తావు. ఏంటి అక్కడ రాయబడుతుంది? ఏంటి రాయబడదు? జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును, ఆ గ్రంథములలో ఉన్న వాటిని బట్టి నీకు శిక్షలు విధించబడతాయి. ఏంటి మనం అనుకుంటామండి, చాలామంది అంతా చాలా బాగానే ఉంటారు, సమాజపరంగా మంచిగా కనిపిస్తారు, కానీ వాళ్ళకి రోగాలు, ఆ పతనం అనేది, భయంకరంగా మరణాలు వస్తుంటాయి. దానికి కారణాలు ఏంటంటే వాళ్ళ పాపం వాళ్ళు వెంటాడుతుంటుంది. ఏంటి నేను ఒకరోజు ఎన్హెచ్లో చూస్తున్నా, అక్కైపాలు, అది యాక్సిడెంట్ ఏరియా అక్కడ, ఆ జంక్షన్ ట్రాఫిక్ అర్ధాంతంగా ఆగిపోయింది అనమాట. నేను ఎన్హెచ్లో చూస్తున్నా. ఎందుకు ఆగిపోయిందని చూస్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఏంటైందంటే యాక్సిడెంట్ అయింది సార్ అని. ఏమైందంటే అమ్మాయి చచ్చిపోయింది. చక్కని అమ్మాయి, బీటెక్ చదువుతున్న అమ్మాయి. అంటే ఏంటంటే అహంకారం అనమాట. ఆ బండి మీద వస్తూ, ఎన్హెచ్లో బళ్ళు ఎలాగ వస్తాయండి, స్ట్రైట్ లైన్లో చాలా ఫాస్ట్గా వస్తాయి హెవీ వెహికల్స్. అమ్మాయి కింద నుంచి వెళ్ళి ఆ లారీ కిందకి వెళ్ళిపోయింది, అంతే స్పాట్లోనే చచ్చిపోయింది అమ్మాయి. అంటే చనిపోయిన తర్వాత మనకి బాధ కలుగుతుంది, అదే చనిపోయింది అని మనం అనుకుంటాం. కానీ ఆ మరణం వెనకాతలు ఏముంటుందండి, ఒక కారణం అనేది ఉంటుంది. ప్రతి మరణం వెనకాతల నీకు కలిగే ప్రతి ఒక్క ఒత్తిడి వెనకాతల కారణం అనేది ఉంటుంది. దానికి ఏమన్నాడండి, మనుషుడు స్వయంకృపాదంతో అన్నీ చేసుకుంటాడంటాడు. అండ్ మరులు కొల్పబడి, ఏడవబడి, శోధింపబడతారంటాడు. నువ్వు చేసే ప్రతి పనికి కూడా భూమి మీద శిక్ష అనేది వస్తుందండి. అంటే మీరు ఆలోచన చేసుకోండి, ఇవాళ నాకు 73 సంవత్సరాలు, ఐఎమ్ క్వైట్ హెల్దీ పర్సన్, ఆరోగ్యపరంగా చక్కగా ఉంటాను. ఏంటో ఆలోచించండి, 50 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు, 55 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు, లివర్ స్పాట్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు, వెన్నెముక అరిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు, కాలు ఇరిగిపోయి చచ్చిపోయి, రకరకాలు మనం వింటుంటాం. ఇవన్నీ కారణాలు ఏంటండి? దేవుడిచ్చిన దేహాన్ని సరిగా కాపాడుకోకపోవడం అంటే. ఇప్పుడు చూడండి, తాగుబోతుంటాడు. తాగుబోతు ఏంటండి, వాడికి తెలియదు. ఇప్పుడు వాడు తాగుతున్న ఏంటంటే చీప్ లిక్కర్స్ తాగుతుంటారు. అవన్నీ కూడా అది ఏం చేస్తుంటే లివర్ని కంప్లీట్గా కాల్ చేస్తుంది, పాడు చేసిస్తుంది. అదేంటంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అదేంటంటే గ్రాడ్యువల్గా ఈ తాగుబోతులకి ఏంటవుతుంది అంటేనండి, 1 రోజు లివర్ అంతా పాడైపోద్ది. ఆ పాడైపోయిన తర్వాత అడిగి తెలుస్తుంది అయిపోయింది. ఆ డాక్టర్ గారు చేతులు ఆల్రెడీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది సార్ అండి. ఇంకా ఆడి జీవితం అంతే క్లోజ్. అంటే నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది. నీ ఆరోగ్యం కాపాడుకోవాలి, టైంకి పడుకోవాలి, టైంకి భోజనం చేయాలి, క్రమశిక్షణ జీవితం అవసరం. ఎప్పుడైతే నువ్వు క్రమం దాటావో నీ జీవితం ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోతే కూడా నీ చేతిలో ఉండదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు మళ్ళీ అదే మాట, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టిన యూ హ్యావ్ టు ప్లీజ్ ద గాడ్. అంటే దేవుడు అట మనం చూసి మురిసిపోతాడు. నా వరకు నేనైతే చెప్తానండి అందరికీ, నన్ను చూసి దేవుడు ఆనందిస్తాడని చెప్తాను. కారణం నన్ను ఇష్టపడతాడు దేవుడు. కారణం ఏంటి, ఆయన పని మీదే ఉంటాను, ఆయన పనే చేస్తాను, ఆయనతోటే గడుపుతాను. అన్యులకి టైం ఇవ్వను, నా డబ్బును ఎక్కడ ఒక నయా పైసా కూడా అన్యులతో ఖర్చు పెట్టను. ఐ విల్ గివ్ ఆల్ ఆఫ్ మై టైమ్, ఆల్ ఆఫ్ మై మనీ. పాట ఉంది కదా, నీ దేహము ధనము సమయమును దేవుడికి ఇవ్వండి. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు మై గాడ్. కనుక నీ దేహాన్ని కాపాడుకోవాలి. అన్ని విషయాల్లో ఏం చేయమంటే దేవుడిని సంతోషపెట్టాలి. గాడ్ మస్ట్ ప్లీజ్. దేవుడి నుంచి సంతోషపడి, నా కుమార్తె, నా కుమారుడు అని సంతోషపడాలట. తర్వాతమా ఆయనకు తగినట్టుగా నడుచుకునేవాళ్ళని. అంతే, నీకు తగినట్టుగా కాదు, నీకు నచ్చినట్టుగా నడుచుకోవడం కాదు. ఏంటి చూడండి, ఇవాళ యవనస్తులు చూడండి, ఎవడి మాట వినే పరిస్థితి లేదు యవనస్తులకి. వాళ్ళకి ఎలాగ అనుకున్నారో అలాగే జీవిస్తున్నారు. మరి ఇవాళ మీ వరకు వచ్చిందో లేదో కానీ మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, మన కుటుంబాల్లో చూస్తున్నారు. యవనస్తుల జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి, కథాకుతలంగా ఉన్నాయి. డిసిప్లిన్ లేదు. మరి ముఖ్యంగా ఆడపిల్లలకి డిసిప్లిన్ లేదు, మగపిల్లలు కాదు, ఆడపిల్లలకి అస్సలు డిసిప్లిన్ లేదు. ఏంటంటే ఎవరు చెప్పలేరు. చదువులేని పిల్లలు, చదువుకున్న పిల్లలు, కొన్ని చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ కాదు, మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, పాస్టర్స్ పిల్లలు, నాయకుల పిల్లలు, వాళ్ళు ఏమండి క్రమశిక్షణలో లేరు. దానికి ఏంటండి, దేవునికి తగినట్లుగా వాళ్ళు నడుచుకోవట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నారు. అంటే పూర్వ దినాల్లో ఆడపిల్లలు అంటే నాకు తెలిసినంతవరకు సాయంత్రం అయితే ఇంట్లో ఉండేవారు ఆడపిల్లలు. అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఇంట్లో ఉంటున్నారు సాయంత్రం.
వాళ్ళు చక్కగా బండేసుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రాత్రి 1 గంటకు వచ్చి ఆడపిల్లలు ఉన్నారు, రాత్రి 2 గంటలకు వచ్చి ఆడపిల్లలు కూడా ఉన్నారు ఈవేళ. అంటే ఇవాళ ఏమైపోతుందంటేనండి, ప్రజలు వాళ్ళకి అనుగుణ్యంగా వాళ్ళు జీవిస్తున్నారు. జీవించవచ్చు, వాక్యం చెప్తుంది కదా, నువ్వు అలాగ ఉండాలంటే అలాగ ఉండవచ్చు. కానీ దీని అంతటిని బట్టి నువ్వు దేంట్లోకి వచ్చేస్తావు, దేవుని తీర్పులోకి వచ్చేస్తావు. ఇది నీ మీద పని చేస్తుంది. అంటే నేను చూస్తుంటాను కదా, చాలామంది అర్ధంతంగా చచ్చిపోతారు. ఆయన నాతో పనిచేసిన సమకాలీకులు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చనిపోయారు. కారణాలు ఏంటంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అనమాట, దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోవడం. భార్య చెప్తుంది వద్దండి తాకండి అని చెప్తుంది, భార్య మాట విండు. చివరికి ఎవరండి, వాడే నష్టపోతాడు, వాడే బాధపడతాడు. తర్వాత అంటున్నాడండి దేవుని మహిమ బలం అంటున్నాడు. దేవుని యొక్క మహిమ బలము కొలస్సీలోనే 11వ వచనం కంటిన్యూ, 1వ అధ్యాయంలోనే కంటిన్యూ అవుతారు. 11వ వచనం, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ యొక్క శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెను. మళ్ళీ చదవండి. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము. ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పు. ఈ మాట ఎందుకు వాడేనంటేనండి, చాలాసార్లు మనం ఓర్చుకుంటాం. దేనికి ఓర్చుకుంటాం అంటేనండి, ఈ భర్తతో గొడవ ఎందుకు, ఈ భార్యతో గొడవ ఎందుకు, వీడితో గొడవ చేస్తే ఇంట్లో అంత గందరగోళం అయిపోద్ది, ఈవిడికి ఏదైనా పద్ధతి చెప్తే ఇంట్లో గందరగోళం అయిపోద్ది అని ఏం చేస్తారండి, అతను ఓర్చుకుంటుంది ఆ భార్య. అలాగే ఆ భార్యను కూడా భర్త ఓర్చుకుంటాడు. ఆ ఓర్చుకొని ఏంటంటే దీర్ఘశాంతం చూపిస్తాడట. ఏమన్నాడండి, ఆనందంతో కూడిన. ఆనందం ఉండదా వాడికి? ఒక డిసిప్లిన్ లేని భార్యతో భర్త ఆనందంగా ఉంటాడా? అలాగే క్రమశిక్షణ లేని భర్తతో భార్య ఆనందంగా ఉంటుందా? భార్య కూడా ఆనందంగా ఉండదు. కానీ ఇక్కడ ఎలాగ ఉండాలట, ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం ఉండాలి. అంటే నీవు ఇతరుల్ని బాధ పెట్టే హక్కు నీకు లేదండి. యూ హ్యావ్ నో రైట్ టు బాదర్ అదర్స్. ఒక బిడ్డగా, ఒక భార్యగా, ఒక భర్తగా ఇతరులు బాధ పెట్టే హక్కు నీకు లేదండి. వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి సొంత హక్కులు ఉంటాయి. కనుక నువ్వు ఇతరులు బాధ పెట్టి నువ్వేదో సంతోషంగా ఉండాలనుకుంటే చాలా పొరపాటుది. ఇతరులు నువ్వు బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉంటున్నావంటే నీ మీదకి ఒక రోజు వేసి వస్తుంటేనే తెలుగులో చక్కని మాట వాడతారు. ఏంటంటే 100 గొడ్లు తిన రామందికి ఒకేసారి మెలిభద్రంగా మరణం వస్తుంది అంటారు. ఇతరులను బాధ పెట్టిన వాళ్ళండి, వాళ్ళ ఎండ ఎలాగుంటుందంటేనండి చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ ఎండ. కారణం ఏంటంటే అవతల వీళ్ళు ఏమనరు, వాళ్ళు బాధపడుతుంటారు అంతే. ఏంటి వీటితో గోల, ఎంతకాలం వీడిని సహిస్తావు, ఎంతకాలం వీడిని భరిస్తావు అని బాధపడుతుంటారు. అందుకే అన్నాడు, ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి, దేవుని యొక్క మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెను. దేవుని యొక్క మహిమ శక్తిని బట్టి, నీ శక్తిని బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని యొక్క శక్తిని బట్టి సంపూర్ణమైన బలంతో బలపరచబడాలి. నేను బలపరిచేది ఎవరండి? దేవుడే. అంటే దేవుడు ఏమంటున్నాడండి, యెహోవా కార్యాలు నిలిచి చూడండి, యుద్ధము యెహోవాదే. నువ్వేం వరి అవసరం లేదండి. అంటే నీకు కోపం వచ్చింది అనుకోండి ఎవరన్నా వ్యక్తి మీద, నీకు మహా చేస్తే ఒక టేబుల్ మీన్స్ కిందకు దోసేస్తావు అంతే. కానీ దేవుడు దోస్తే ఎక్కడి నుంచి దోస్తాడండి, ఎల్ఐసి బిల్డింగ్ మీద దోసేస్తాడు దేవుడు దోస్తే. సో వెంజెన్స్ ఆర్ మైన్ అంటున్నాడు దేవుడు, పగ తీర్చుట నా పైన అంటున్నాడు. నీ ఎవరి మీద బాధపడ్డావు అనుకోండి, వాక్యాలు ఉందండి, దృష్టిని చూసి మీరు వ్యసన పడకండి. వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి, వాళ్ళు చేస్తున్న గాయాలను బట్టి ఏం బాధపడకండి, వాళ్ళు దేవుడికి విడిచిపెట్టండి అంటున్నాడు. దేవుడే వారిని డీల్ చేస్తాడు అంటున్నాడు. తర్వాత అండి పరిశుద్ధుల స్వాస్థ్యము. 12వ వచనం, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బతిమాలుకుంటున్నాను. మళ్ళీ చదవండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. మనం పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళిపోతాం. అండ్ ఆ పాట అందరం పాడుతాం. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ అగపడుచున్నది గమ్యస్థానము,
అచ్చటనే చూచేదాను పరిశుద్ధులందరూ మనం చూస్తాం. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యము. అండ్ ఆలోచించండి, 2 గమ్యాలను ఎదుర్కొనండి. ఒకటి ఏంటండి, నిత్య జీవము, 2 నిత్య నరకం. ఈ నిత్య జీవం ఏంటండి, పరిశుద్ధుల శ్వాసలోని వెళ్తాం. పితరులు కలుసుకుంటాం, విశ్వాసులు కలుసుకుంటాం, అపోస్తులు కలుసుకుంటాం. వీటన్నిటికంటే అతీతంగా ఎవరిని కలుసుకోండి, దేవుని కలుసుకుంటాం. ఆయనే మీకు వెలుగై ఉంటాడు. అక్కడ ఏముందండి, ఆకలి లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేవు, మహామహిమతో కూడిన రాజ్యం. దాంట్లో నువ్వు ఏటవుతున్నావుటండి, పాలివారం ఒకటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రి. నిన్ను పాత్రగా ఎవరు చేశారండి? నీకు నువ్వు చేసుకోలేదు. విక్టర్ ప్రభాకర్ ఆయన తేజోవాసులు నాకు నేనుగా చేసుకోలేదు. ఏమంటున్నాడండి, మనల్ని పరిశుద్ధులుగా ఆయన మలి చేస్తాను అంటున్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతిని వాడు విడిపించి పరిశుద్ధుల స్థానంలో మనం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన హీ మేక్స్ యూ యాజ్ అ హోలీ పర్సన్. ఆయన మిమ్మల్ని తీర్చిదిద్దుతాను అంటున్నాడండి. కనుక ఆ తేజోవాహులు దీంట్లో మన పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని బతిమాలుకుంటున్నాను. అంటే మన దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుందండి, గ్రాటిట్యూడ్ మస్ట్ బి యువర్ యాటిట్యూడ్ అంటే. కృతజ్ఞతాభావం ఉండాలి. ఇవాళ చూడండి, ఎవడైనా నీ మీద కలబడ్డాడు అనుకోండి, నీవు ఎవడికి మేలు చేస్తావో వాడే నీ మీద కలబడతాడు. ఎవడికి నువ్వు ఉపకారం చేస్తావో వాడే నీకు అపకారం చేస్తాడు. అది మానవుల తత్వం అది. కానీ నీకు ఉపకారం చేసిన వాడు ఉపకారం ఎప్పుడు నువ్వు మర్చిపోకండి. ఇవాళ నువ్వు ఇలాగ ఉన్నావంటే, నువ్వు చక్కగా జీవిస్తున్నావంటే ఆ కారణం ఎవరు ఆలోచన చేసుకోవాలి. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే నా జీవితంలో ఎవడన్నా చిన్న మేలు చేస్తే నేను అది మర్చిపోలేదండి. ఐ స్టిల్ రిమెంబర్ దట్. నేను అమెరికా దేశంలోనండి, వాషింగ్టన్ డీసీలో నేను ఈ క్రిస్టియన్ బిజినెస్ మీటింగ్లో చాలా మీటింగ్స్లో నేను మాట్లాడాను అమెరికాలో. కానీ ఆవేళ నేను వెళ్ళిన మీటింగ్లో జానీ జాన్సన్ అని గవర్నర్ ఆఫ్ న్యూయార్క్, ఆయన స్పీకర్ అనమాట. గవర్నర్ అంటే సీఎం పోస్ట్ అనమాట. నేను ఆయన స్టేజ్ పక్కన కూర్చున్నాం. ఆయన అన్నాడు, జాన్సన్ గారు, డాక్టర్ పసలా మీరు మాట్లాడాను. లేదు సార్, మీ మెసేజ్ వింటానని చెప్పి ఆయన అనుభవాలే చెప్పుకొని వచ్చాడండి. అనుభవం చెప్పుకొస్తూ ఆయన బ్లాక్ అమెరికన్ అనమాట, నల్ల అమెరికన్ అనమాట. ఆయన ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో ప్రెస్ వాళ్ళు వెళ్ళారట. ప్రెస్ వాళ్ళు వెళ్ళి, సార్ మీరు గవర్నర్ అయ్యారు కదా, మీ చేతిలో పవర్స్ ఉన్నాయి కదా, ఈ తెల్లోళ్ళు మీ ఫాదర్స్ని తాతల్ని వాళ్ళు చాలామంది చంపేశారు, వీళ్ళు వాళ్ళ మీరు ఏదైనా కక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అని అడిగేట. అప్పుడు ఆయన చిన్న నవ్వుతో ప్రెస్ వాళ్ళకి చెప్పాడట, మా అమ్మ ఆ దొరగారి ఇంట్లో పనిచేస్తుండేది. నేను మా అమ్మని కలడానికి చిన్నపిల్లవాడు వెళ్ళినప్పుడు ఆ దొరసానమ్మ గారు నన్ను వెనక వైపు పిలిచి నాకు పెద్ద బ్రెడ్, బటరు, బట్టలు అవి ఇచ్చేది. అవే నాకు జ్ఞాపకమే అన్నాడట. సో దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ గాట్. అండి నా జీవితంలోనండి నాకు చిన్న సహాయం చేసిన వ్యక్తిని కూడా నేను మర్చిపోలేదు. ఈ వాళ్ళకి కూడా చిన్న సహాయం చేసిన వ్యక్తిని కూడా, ఐ నెవర్ లాస్ట్ ఎనీబడి, నేను ఎవరిని కోల్పోలేదు కూడా. కనుక గ్రాటిట్యూడ్ అనేది యాటిట్యూడ్గా ఉండాలి అని దేవుడు ఏమంటున్నాడు, బతిమాలు కొడుతున్నాం అంటున్నాడు దేవునిలో. తర్వాత దేవుని రాజ్య నివాసులు 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. అంటే ఇక్కడ 2 కింగ్డమ్స్ చెప్తున్నాడు. మొదటి కింగ్డమ్ ఏంటండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఫస్ట్ కింగ్డమ్ ఏంటంటే అంధకార సంబంధమైనది, డార్క్ వరల్డ్. రెండోది ఏంటండి, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి. రెండవది కుమారుని యొక్క రాజ్య నివాసులు. ఏంటి ఇవాళ ఈ రెండింటికి పోరాటం జరుగుతుందండి ఇవాళ భూప్రపంచంలో. చీకటి లోకం, వెలుగు లోకం. అండ్ చీకటి లోకం అంటే చూడండి, ఇవాళ న్యూ ఇయర్లోకి వచ్చాం. నిజంగా మీరు ఎంత మంచివాళ్ళండి, అందరూ రాత్రికి చర్చిలో ఉన్నారు, 12:30 1 గంట అంతవరకు. మళ్ళీ తెల్లవారు చర్చికి వచ్చారు ఇవాళ. కానీ ఇవాళ రాత్రి అంతా పబ్బుల్లోని క్లబ్బుల్లో గడిపిన వాళ్ళు లెగడమే 12 1 గంటగా లెగిస్తారు వాళ్ళు. ఏం రాజ్యం అండి అది? అంధకార సంబంధమైన రాజ్యం, చీకటి.
ఏమండి చీకట్లో జరిగేవన్నీ కూడా లోకానుసారమైనవి చీకట్లో జరుగుతాయి. దొంగలు ఎప్పుడంటే వెళ్తున్నప్పుడు వస్తాడు దొంగడు, చీకట్లోనే వస్తాడు దొంగ. నైట్ యాడ్ ప్రారంభం. ఏంటి వ్యభిచారం చేసే స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడండి పగలపూట చేస్తారు, వాళ్ళు నైట్ టైమే, వాళ్ళ బిజినెస్ అంతా నైట్ టైమే. చెడు అంతా ఎప్పుడు జరుగుతుందండి? రాత్రిలోనే జరుగుతుంది. దాన్ని అదే అంటున్నాడు, అంధకార సంబంధమైన అధికారము. అంటే అక్కడ ఏంటంటే ఒక అధికారం ఉన్నాడు, అంధకార ఎవడండి వాడు? లూసిఫర్. వాడు రూల్ చేస్తాడండి. ఏంటి మీరు గమనించడండి, చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు అంతవరకు బాగానే ఉంటారండి. అవి ఏమవుతుందో అవి వచ్చేస్తుంది, అంధకార సంబంధం ఆత్మ రాగానే టప్మని లేచి వెళ్ళిపోతారు అంతే. అండ్ గమనించడండి, ఇప్పుడు మీకు బెస్ట్ సాతాన్ ఎవరంటే సెల్ ఫోనే మీకు బెస్ట్ సాతాన్. డింగిమని ఎప్పుడు అంటుందని చూస్తారు అంతే. డింగిమనగా రాత్రి 2 అయినా 3 అయినా తక్కువని మనసు అక్కడికి వెళ్ళిపోద్ది. ఎవరండి నేను కంట్రోల్ చేస్తున్నారు? అంధకార సంబంధమైన అధికారి కంట్రోల్ చేస్తున్నాడు. నీ కంట్రోల్లో నువ్వు లేవు. అండి సాతానుని మీరు ఆహ్వానించే వరకే మీ పని, తర్వాత మీ పని కదా, ఆడి పని. ఆ తర్వాత ఆడ ఆధీనంలో మీరుంటారు. పాపం అనేది అంతే, పాపాన్ని మీరు ఆహ్వానించే వరకే మీ పని. ఒకసారి ఆహ్వానించిన తర్వాత మీరు పాపం పరిధిలో ఉంటారు. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి అని నది ఉంటుంది, నాగావళి. ఎండాకాలం అంతా ఎండిపోతుంది. వర్షాకాలం అయితేనండి ఊర్లు ఊడుతూ ఊర్లు ముంచుకొని వెళ్ళిపోతుంటుంది. అలాగే ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోతుండేటప్పుడు ఆ యొక్క ఖాళీ కోటలు వీళ్ళందరూ డబ్బు మూటలు మంచాలు ఇవన్నీ వచ్చి అందరూ గజీతగాలు వెళ్ళి అన్నీ పట్టుకొని వచ్చేస్తుంటారటండి. ఆ మధ్యలోంచి మధ్యలోంచి ఒక మూట వెళ్ళిపోతుందట, నల్ల మూట వెళ్ళిపోతుంటే గజీతగాడు అనుకున్నాడట ఏ కోటోడి ఇంట్లో డబ్బు మూటలాగా ఉంది ఇదని. ఆడు వెళ్ళి ఈదుకొని వెళ్ళి ఆ మూట పట్టుకొని ఆ మూటతో పాటు ఆడు వెళ్ళిపోతున్నాడట. ఈ ఒడ్డునున్న వాళ్ళందరూ అరుస్తున్నారట, ఎవరే వదిలిరా మూట వదిలేసిరారంటే. ఆ మూటను నేను ఎప్పుడో వదిలేశాను, ఆ మూట నన్ను వదలలేదని చెప్పాడట. ఏంటిదంటే ఆ మూట? ఎలుగుబంటి. పాపం కూడా అంతే. మీరు గమనించి చూడండి, ముఖ్యంగా ఆడలు గమనించండి. మీరు ఎవరితోటి అక్రమ సంబంధాలు పెట్టుకోండి, మీకు ఒక రోజు ఆడి మీద అసహ్యత వస్తుంది. ఇక్కడ దూరంగా ఉందా ఈ పనికి మళ్ళీ అదొకని అనిపిస్తుంది, ఆడ మిమ్మల్ని వదులుతాడు, ఆడ మిమ్మల్ని వెంటాడుతుంటాడు. కారణం ఏంటంటే మీ పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది ఏంటి? వెంటాడుతుంటుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. పాపం అనేది చాలా డేంజర్. దాని జోలికి మీరు వెళ్ళినంతవరకు అది ఏం చేస్తుంది? మీ జీవితాన్ని నాశనం చేసి పడేస్తుంది. ఎంతమంది నాశనం అయిపోయారండి. ఏంటి మామూలు నాశనం అయిపోయారంటే వేరండి. దైవ సేవకులు 70+, 80+ వయసులో ఉన్న దైవ సేవకులు వ్యభిచారంలో పడిపోయి వాళ్ళ పేర్లు చెప్తే అసహ్యంగా కూడా ఉంటుందండి. ఉన్నతమైన పేరు కలిగిన వాళ్ళు అత్యున్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు పాపంలో పడిపోయి నాశనం అయిపోయారు. కారణం ఏంటంటే దురాశ గర్భము ధరించి పాపము కంటది. పాపము పరిపక్వమైన మరణాన్ని కంటే అడుగు మరులు కోల్పబడతారటండి. పాపం చేత మరులు కోల్పబడి ఏడవబడి శోధింపబడతారటండి. యూ షుడ్ వెరీ కేర్ఫుల్. మీరు అంధకార సంబంధమైన అధికారం నుంచి పైకి రావాలంటే మీ శక్తి చాలదు. యు నీడ్ ప్రేయర్ పవర్. మీ శక్తితో వాడిని సాతాన్ని జయించలేరు. 2వ భాగంలో ఏమన్నాడండి? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. అప్పుడు మీరు ఏమైపోతున్నారు? అంధకార సంబంధించి దేవుని రాజ్య నివాసులు అయిపోతున్నారు. అండ్ ఇవాళండి నేను కొత్త సంవత్సరంలో ఒక నూతనమైన వ్యక్తిగా ప్రవేశించాను అనమాట. ఎప్పుడు నాకు ప్రణాళిక ఉంటుంది, ఇలా చేయాలి. కానీ ఈ ప్రణాళికలు ఏంటంటే దేవాన్ని చిత్తం ఏముంది అదే జరిగించమని అడుగుతున్నా. కారణం ఏంటంటేనండి ఆయన చిత్తం అనేది మనకు సంపూర్ణంగా ఉంటుంది. మనం తీసుకుంటే తక్కువగా ఉంటుంది, దేవుడిస్తే ఎక్కువగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పాప రోజు స్కూల్కి వెళ్తుంటుంది, స్కూల్ డ్రెస్ వాళ్ళ అపార్ట్మెంట్ ముందుకు వచ్చినప్పుడు ఎదురుకున్న షాప్లో చాక్లెట్లు కొనుక్కుంటుంటుంది. చిన్న పాప ఒకరోజు స్కూల్ డ్రెస్ వేసుకోలేదట, మామూలు సివిల్ డ్రెస్లో వెళ్తుంటే ఆ షాప్ యజమాని అడిగాడు, ఏమా ఇవాళ స్కూల్ డ్రెస్? నా బర్త్డే అంకుల్ అన్నదట. అలాగా, అయితే ఇవాళ నువ్వు చాక్లెట్లకి డబ్బులు ఇవ్వద్దు, నీకు ఎన్ని చాక్లెట్లు కావాలో తీసుకొని ఆ చాక్లెట్ డబ్బా మూత తీసి ఆ చాక్లెట్ డబ్బా మూత పెడితే తీసుకోవట్లేదట ఆ పాప. నిజంగానేమా ఫ్రీయే, నీకు ఎన్ని కావాల్సింది తీసుకుంటే 2 నిమిషాలు ఉండి అన్నదట ముద్దు మాటలతో, అంకుల్ నేను తీసుకుంటే నా చెయ్యి చిన్నది కదా అంకుల్, 1 2 వస్తాయి అంకుల్,
మీరు ఇచ్చారనుకో మీ చేయి పెద్దది కదా, ఎక్కువ వస్తాయి చాక్లెట్లు అన్నదట. చూసారండి, మనం దేవుడిని అడిగితే ఏంటి అడుగుతామండి? చిన్న చిన్నవి అడుగుతాం. దేవుడిస్తే పెద్ద వేస్తాడు. అందుకే ఏంటన్నాడంటే దేవుని వాక్యం, మీరు ఆశించిన దాటికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడి దగ్గరికి వెళ్తే కదా నీకేం రావడానికి. ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తే కదా. నేను స్కూల్ కరస్పాండెంట్గా చేశాను. వాక్యాలు చెప్పేవాళ్ళు మాట ఉదయం పూట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటే అడేం చిన్నపిల్లడు. చెప్పరా నువ్వు అంటే, ఏవా నా కాపరి నాకేమీ కలగదంట. ఏంటండి, యెహోవా నా కాపరి నాకు లేమి, ఆడేమంటున్నాడండి? ఏమీ కలగదట. మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఎందుకు దేవుడి దగ్గర మనకేం రావట్లేదండి? అండ్ ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు. నాకు ఉదయం మాకు చర్చిలో హెల్ప్ చేసే పాప వస్తుంది, చాలా లైక్ చేస్తాను నేను. ఇవాళ పాప చక్కగా తయారు వచ్చింది, కానీ ఆ బట్టలు ఫేడ్ అయిపోయాయి అనమాట. పాప చూస్తే అంతగెత్తే. నేను అనుకున్నా దీనికి మంచి బట్టలు కొంటే బాగుండు అని అనిపించింది. ఏంటి, వాళ్ళు తల్లిదండ్రులు పాపను ప్రేమిస్తారు, కానీ ఆడికి కావాల్సినవన్నీ వాళ్ళు సమకూర్చలేరు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ బిడ్డలు మీరు ప్రేమిస్తారు, కానీ వాళ్ళకి కావాల్సిన మీరు సమకూర్చలేరు. మంచి స్కూల్లో కూడా జాయిన్ చేయలేరు, మంచి వస్త్రాలు కూడా ఇవ్వలేరు. అలాంటి పిల్లలకి నేను చెప్తున్నానండి, దేవుడు మీ కోరికలు తీరుస్తాడు, దేవుడు మీ ఆశలు నెరవేరుస్తాడు. మీ కోరికలు తీర్చే దేవుడే యేసు దేవుడు. ఏంటి, నాకు లాస్ట్గా మా నాన్నగారు ఆఖరిగా ఇంటర్మీడియట్ ఫీజు కట్టాడు, అంతేనండి. నా స్కూటర్ నా డబ్బులతో నేను కొనుక్కున్నాను, నా కారు నా డబ్బులతో నేను కొనుక్కున్నాను, నా ఇల్లు నా డబ్బులతోటే నేను కొనుక్కున్నాను. దేవుడు ఇస్తే ఊరండి ఆపుతాడు. దేవుడు నీకు ఇస్తే ప్రపంచం అంతా ఏకమే ఆశీర్వాదాలు ఆపలేవు. అలాగే దేవుడు ఇవ్వకపోతే ప్రపంచం అంతా ఏకమే కూడా ఆశీర్వాదం మీకు ఇవ్వలేరు. కనుక ఏంటండి, మళ్ళీ చదివే అదంతాను, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారుల నుంచి పైకి రావాలి, వచ్చి తాను ప్రేమించిన దేవుడు ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసం ఆ రాజ్య నివాసులుగా మీరు ఉండాలి. అది దేవుడు కోరుకునేదండి. ఎందుకు ఉండాలి? ఏంటి, అంధకార ఈ లోకం హ్యాపీగా ఉంటుంది కదా, లెటర్స్ కదా ఉంటాయి అక్కడ. ఏంటి, తాగుబోతాడు మంచి ఎంజాయ్ చేస్తానని చెప్తాడు కదా, ఈ లోకంలో తిరుగుతున్న వాళ్ళు మీరు ఎంజాయ్ చేస్తామని చెప్తారు కదా. అవి ఏంటండి, అస్థిరాలు అవి. ఏంటి, మోషే గారు ఏమన్నాడండి, ఒక్కసారి అయినా హెబ్రీన్ అని తెలుసుకున్న తర్వాత ఏమన్నాడండి, అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే నా ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అన్నాడు. అంటే ఇవన్నిటిని అల్పకాల పాప భోగాలకి పెట్టుకోడు. ఏంటి, నువ్వు లోకంలో ఎంత సంపాదించినా లోకం వదిలేసి వెళ్ళిపోవాలండి. ఏంటి, దినాన్ని నేను ఉదయాన్నే సోషల్ మీడియాలో ఒక ఆయన డాక్టర్ గారు మాట్లాడుతున్నాడు. 100 సంవత్సరాల తర్వాత మీ జీవితంలో ఏటవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి అంటున్నాడు. ఏటవుతుంది? 100 సంవత్సరాల తర్వాత మీరు కట్టుకుని నీళ్ళంతా పాడైపోతే మొక్క మొక్కలుగా పిచ్చి పిచ్చిలుగా ఊడిపోతుంది. 100 సంవత్సరాల తర్వాత మీ కారు తుప్పు పట్టేసి మూల పడిపోయి ఉంటుంది, గ్యారేజ్లో ఉంటుంది, పైసకి ఎవడికి పనికి రాకుండా. ఒకసారి ఆలోచన చేసుకోండి. 100 సంవత్సరాల క్రితంకి వెళ్ళి మీ ముత్తాత కూడా మీకు తెలుసా? మీ ముత్తాత ఎలాగుంటాడో మీకు తెలుసా? తెలియదు. చెప్తాను అంటాడండి, ఈ అస్థిరమైన లోకంలో నీవు ఆశించదగింది ఏది కూడా లేదు. ఏమంటున్నాడండి? ఇది రెండోది ఏంటంటున్నాడండి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా రాజ్యము. ఆ రాజ్యం ఏంటండి? శాశ్వత రాజ్యము. కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధలు లేదు. ఆయనే తను వెలిగే ఉంటాడు ఆ రాజ్యంలో. ఆ రాజ్యం కొరకు మనం వెళ్ళాలి. కారణం ఏంటండి? అక్కడ ఎప్పుడు ఉంటాం, ఎంతకాలం ఉంటామండి? యుగ యుగాలు ఉంటాం, యుగ యుగాలు. అలాగే నరకానికి పోయిన ఎంతకాలం ఉంటామండి? యుగ యుగాలు ఉంటాం. అక్కడ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక దేవుని రాజ్య వారసులుగా కొత్త సంవత్సరం మనం జీవించాలి. దేవుని యందు విమోచన. 14వ వచనం, దేవుని యందు విమోచన. ఆ కుమారుని యందు మనకు విమోచనము, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అండ్ 2 థింగ్స్ ఇక్కడ, విమోచన, పాప క్షమాపణ. నిన్ను రెడీమింగ్ అంటారు. రెడీమర్ ఈజ్ అ రెడీమర్. ఆ రిడీమింగ్ అనేది ఒక గాడ్లోనే. విమోచన దేవుడిలో తప్ప మనిషి వాడు నిన్ను విమోచింపలేడు. పాప క్షమాపణ ఎవడు నిన్ను క్షమిస్తాడండి? నీ తప్పులు ఒకటి క్షమిస్తాడు. మీ ఆయనకి చెప్తే నీ తప్పులు క్షమిస్తాడా? నీ భార్యకి చెప్తే నీ తప్పులు క్షమిస్తాడా? అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను రాత్రి ఒకటి మర్డర్ చేశాను, క్షమించండి,
నేను తప్పు ఒప్పుకుంటానంటే క్షమిస్తారా? నేను తీసుకెళ్ళి జైల్లో పెడతారు, ఊరి తీస్తారు, లేదా జీవితకాలం జైలు వేస్తారు. కనుక 2 థింగ్స్ ఇక్కడ ఏంటంటేనండి, విమోచన, పాప క్షమాపణ, 2 అవసరం అండి. పాప క్షమాపణ మనకు లేదనుకోండి, నిన్ను నన్ను ఎవడు రక్షించలేడండి. దేవుని శిక్షల నుంచి ఎవడు తప్పించుకోలేడండి. నో బాడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద గాడ్. అందుకే మనిషికి ఏంటంటే దైవభయం ఉండాలి. మనిషిని ఎవడేం చేయలేడండి. మనిషి కోపమైనా నిన్నేం చేయలేడు. దేవుడిదే నువ్వు జాగ్రత్త లేకపోతే నీ పని అయిపోయిందనమాట, నా పని అయిపోయిందనమాట. దేవుడి దగ్గర జాగ్రత్త లేకపోతే. దేవుడు ఆది సంభూతుడు. దేవుడు ఆది సంభూతుడు. 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన, ఆది సంభూతుడైనాడు. అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య అంటే కనిపించని దేవుడు. అండ్ యెహోవా దేవుడిని ఎవడు చూడలేదు. యెహోవా దేవుడిని చూసిన వాళ్ళు వెరీ లెస్ పీపుల్, ఫ్యూ పీపుల్. కానీ ఆ యొక్క రూపాన్ని ప్రజల ముందు ఎవరు పెట్టారండి? యేసు ప్రభు తీసుకొచ్చి పెట్టాడు. ఆ దేవుడు ఇలాగ ఉంటాడు అని అందరూ చూసే పరిస్థితి అక్కడ ఏర్పడదు. ఏమంటారు? అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన. అంటే అదృశ్య దేవుడి కంటే తండ్రికి ఆయన ప్రత్యక్షంగా రూపాన్ని కలిగిన వాడై ఆది సంభూతుడైనాడు. అంటే ఎప్పుడు ఉన్నాడండి ఈయన? యేసు ప్రభు గారు ఆదిలోనే ఉన్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆదిలోనే ఉన్నాయి. మన స్వరూపంలో నరుణ్ణి చేద్దామన్నారు. ఏమండి? యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నేను ప్రేయర్ చేసినప్పుడు ఇంగ్లీష్లో చేసుకున్నాను. గాడ్ ఆఫ్ యాహోవే, గాడ్ ఆఫ్ జీసస్, గాడ్ ఆఫ్ హోలీ గోస్ట్ అని ప్రేయర్ చేస్తాను. యేసు ప్రభు గారు కన్యమార్య గర్భంలో పుట్టక మునుపు అనేక సార్లు పాత నిబంధనలో ఆయన అపీర్ అయ్యారు, కనిపించారు. అవన్నీ ఒకరోజు మెసేజ్ చెప్తాను, మీరు డీటెయిల్గా విందురు. కానీ కొన్ని చెప్తాను ఎగ్జాంపుల్స్. షడ్రక్ మెషద్ కూడా ఎంతమంది వేశారండి అగ్గిలో? ఎంతమంది ఉన్నారండి అందులో? మెల్కీసెదెక్ గురించి ఏం రాయబడుతుందండి? మెల్కీసెదెక్ ఆయన నిరంతర యాజకత్వం కలిగిన వాడు. ఆయన గురించి ఎవడికి తెలియదు. ఆయన ఎవడికి తెలియదు. ఆయన తల్లిదండ్రులు ఎవడికి తెలియదు. మెల్కీసెదెక్ ఎవరంటే? ఆయన యేసు ప్రభువే. కనుక యేసు ప్రభు ఎన్ని రూపాల్లో దర్శనమయ్యాడు. హాగర్కు కూడా ఆ యొక్క ఎడారిలో కనిపించింది యేసు ప్రభు గారే, హాగర్కు కూడా. ఇవన్నీ ఒకరోజు డీటెయిల్గా మెసేజ్ చెప్తాను దానికి. లాస్ట్ అండి, దేవుడు సమస్తానికి ఆధారం. అంటే నీకు జ్ఞానం కావాలా? దేవుడే ఆధారం. నీకు ఐశ్వర్యం కావాలా? దేవుడే ఆధారం. నీకు మంచి విద్య కావాలా? దేవుడే ఆధారం. నీకు మంచి భర్త కావాలా? దేవుడే ఆధారం. నీకు మంచి భార్య కావాలా? దేవుడే ఆధారం. ఏంటి ఇక్కడ అందమైన ఆడపిల్లలు ఉంటే మీకు గుడ్ న్యూస్ చెప్తాను. మీకు దేవుడు భర్తనిస్తే హీ విల్ గివ్ యూ ద బెస్ట్. అంటే నువ్వు అనుకున్నలాంటి భర్తనివ్వడు. అర్థమైందండి? పెద్దలు మాట చెప్పారు, ఇల్లు ఇరకటం, ఇల్లాలు మరకటం. ఇల్లు ఇరుగ్గా ఉండాలట, ఇల్లాలు కోతిలాగా ఉండాలట. అందమైన భార్యను చేసుకున్నాడు ఎన్ని బాధలు పడతాడండి? ఎన్ని బాధలు అడిగి అందమైన భార్యను చేసుకున్నాడికి. అర్థమైందండి? కనుక భార్యకి అందం అవసరం లేదంటాడు. కనుక అందంగా ఉన్న ఆడపిల్లలారా, దేవుడి చిత్తాన్ని ఎరగండి. దేవుడు మీకు చూపించిన భర్తని మీరు వివాహం చేసుకోండి, హ్యాపీగా ఉంటారు. గాడ్ విల్ గివ్ ద బెస్ట్ హౌస్, గాడ్ విల్ గివ్ ద బెస్ట్ వైఫ్, గాడ్ విల్ గివ్ ద బెస్ట్ హస్బెండ్. ఆ రిఫరెన్స్ లాస్ట్ 16-17 వచనాలు తల్లి చదువుకొని ముగించుకుందాం. ఎందుకంటే ఆకాశమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, అంటే కనిపించేవి కానీ, అంటే కనిపించినవి కానీ, సింహాసనాలైనా సరే, గవర్నమెంట్స్ అయినా సరే, ప్రధానులైనా సరే, అధికారులైనా సరే, సర్వము ఆయన సృజింపబడ్డాయి. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. నేను ఒకసారి ఆలోచించేయండి. ఫరోని కఠినపరిచింది ఎవరు? గాడ్. అండి నాకు బైబిల్ మీద నేను 24 hours బైబిల్ అలా ధ్యానిస్తుంటాను, జుంటి తేనెల్లాగా.
అండ్ ఆలోచించేయండి, ఇవాళ సృష్టిలో ఏం జరుగుతుందండి? అధికారాలు. మోషే గురించి ఆలోచించాను. మోషే గురించి ఆలోచించినప్పుడు మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు సకల విద్యలు అభ్యసించాడు. ఏ డిజిగ్నేషన్తో? రాణి కొడుగ్గా. ఎవరు అవ్వాలి ఐగుప్తు దేశానికి రాజు? మోషే అవ్వాలి, నాట్ రామ్సేన్. రామ్సేన్ కాదు, ఫరో అనేది బిరుదు. రామ్సేన్ కాదు, మోషే అవ్వాలి. కానీ మోషే అక్కడ ఏటి తొందరపడ్డాడు? తను హెబ్రీన్ అని తెలుసుకున్నాడు. హెబ్రీన్ అని తెలుసుకొని ఆ ఉద్రేకం మీద ఏం చేశాడంటే ఐగుప్తుని చంపేశాడు. ఐగుప్తుని చంపేయడం వల్ల జరిగిన పరిణామం ఏంటి? ప్రాణరక్షణ కొరకు పారిపోయాడు. అంటే దేవుడు చెప్పలేదని చంపిమని. అంటే ఆ చేసిన తప్పు వల్ల 40 సంవత్సరాలు మిథ్యాన్లో హార్డెస్ట్ పనిష్మెంట్ అనుభవించాడు. అంటే నేను ఎలా ధ్యానిస్తున్నాను వాక్యం ఆలోచించేయండి. దేవుడు వాళ్ళ తల్లి గర్భంలో నిరూపింపబడక ముందే చెప్పాడు. దేవుడు ఏమనండి? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పాడు. అంటే ఎవడేం మాట్లాడకపోయినా, వాళ్ళ అమ్మ ఏం చెయ్యకపోయినా, ఎవడేం చెయ్యకపోయినా ఏశావు యాకోబు దాసుడు అవుతాడు. కానీ వాళ్ళ అమ్మకెందుకా తొందర? వాళ్ళ అమ్మకెందుకా తొందర? అమ్మ తొందర పడితే తమ్ముడు, అమ్మ ఎందుకమ్మా అన్నీ కదా, వాడు దేవుడు చెప్పాడు కదా, దేవుడు చేస్తాడని ఉంటే అది వేరేగా దేవుడు చేసి ఉండేవాడు. ఇవాళండి చాలామంది జీవితాలు కథాకుతలం అయిపోవడానికి, ఆశీర్వాదాలు ఆలస్యం అవడానికి, జీవితంలో అలక్ష్యం అవడానికి కారణాలు ఏంటంటే సొంత తెలివితేటలే, సొంత జ్ఞానం. దేవుని మీద ఆధారపడరు. చూడండి ఇక్కడ ఏవేవి దేవుని ఆధీనంలో ఉంటాయంటే మొదటి చదివిరా. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు. అంటే ఆకాశం మీద ఏమున్నా సరే, భూమి మీద ఏమున్నా సరే, దృశ్యమైనవి గాని కనిపించేవి గాని, అదృశ్యమైనవి గాని, కనిపించినవి గాని, ప్రభుత్వాలు అవనండి, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడి, ఆయన యందు సృజింపబడ్డాయి. ఏంటి మనం అనుకుంటున్నామండి ఇవాళ భారతదేశానికి ఈ యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్స్ వచ్చి మనల్ని బాధ పెట్టి, వాళ్ళేమని బాధ పెట్టట్లేదు, మనల్ని ప్రేమిస్తున్నారు. ప్రార్థన చేయండి రా అని చెప్తున్నారు. మర్యాద చెప్తే వినవని పగల కొడుతున్నారు వీపులు. అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. లేకపోతే ఇవాళ సంఘం ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తుందో తెలుసండి. నా వరకు నేను ఒంటరిగా నేనే ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ భారతదేశం ఏం చేస్తుందంటే సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. పేతురుని చెరసాలు వేసి సంఘం ఏం చేసిందండి? అత్యాశక్తితో ప్రార్థన చేసింది. కనుక ఈ ప్రభుత్వాలన్నీ ఎవరైనా దేవుడు ఎలా చేసాడు వాళ్ళని? వాళ్ళు లేరనుకోండి, సంఘం ఇంకా మత్తు నిద్రలో ఉంటుంది. సంఘం విశ్వాసులు నిద్రలో ఉంటారు, మెలకువ ఉండదు విశ్వాసులకి. ఏంటి ఇవాళ నా వరకు నేనే నా ఒక్కడి ద్వారా భారతదేశానికి ఉద్యోగం రావాలని నేను ప్రయత్నం చేస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి. కనుక ప్రభుత్వాలైనా సరే, అధికారులైనా సరే, ప్రధానులైనను సర్వము ఆయన సృజించబడ్డాయి. దేవుడు ఒకటి చెప్తే నేను రాజు ఎవడండి? దేవుడు ఒకటి చెప్తే కానీ నడిపించలేడండి. ఫరోకి అంత కఠినం దేవుడు ఇచ్చాడు తప్ప ఫరో కఠినం పడిపోలేదు. ఆ కఠినం వల్ల ఏం చేశాడండి? దేవుడు తాను మహింపరుచుకున్నాడు. 10 తెగుళ్ళు దేవుడు శక్తిని వాళ్ళకి చూపించాడు ఐగుప్తీయులుగా. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, త్రూ హిమ్, ఆయనను ద్వారా, ఆయన బట్టి. నీ గురించి కాదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, నీ గురించి కాదండి. ఏమండి ఎస్తేరు వచ్చిందండి, చాలా అందమైన పిల్ల. అందానికి ప్రాధాన్యత ఉందండి, లేదని కాదు. ఎస్తేరు అందంగా లేకుండా సొట్టమొక్కు డబ్బుసోలు ఉంటే పెళ్లి చేసుకుంటాడు రాజు, చేసుకోడు కదా. అక్కడ అందం అవసరం వచ్చింది ఆవిడికి. ఆవిడ ఎందుకు వచ్చిందండి అక్కడికి? చిన్నానికి ఏదో వంట ఉండి ఏదో 4 వెతుకులు తిందామని వచ్చింది. రాని అవుదాని రాలేదు. కానీ దేవుడు ఏం చేశాడండి ఆవిడని? రాణించి. ఎందుకు చేశాడండి? ఆవిడ గురించి కాదు, ఇశ్రాయేలీయుల మీద ఉన్న మరణశాసనం తొలగించడానికి ఆవిడని రాణిగా చేశాడు. ఆవిడ రాణి అవ్వకపోతే ఆ ఫలానా డేట్ రోజున ఇశ్రాయేలీయులు అందరూ చంపబడాలి. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హీ డిడ్ దట్. దేవుడు తన గురించి చేసుకుంటాడు తప్ప మన గురించి కాదు. అర్థమైందండి? చదవ మళ్ళీ అదే మాట. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హి ఈజ్ ద బిగినింగ్, ఆది అంతమునైనవాడు. ఆది అంతం ఆయనే, ఆది ఆయనే, అంతము ఆయనే. సర్వమున్నవాడు ఆయనే. ఏంటి? సర్వాంతర్యామి,
సర్వ సృష్టికర్త, ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఏంటి దావీదు గారు ఎంత అనుభవంలో చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నీవు నాకు అక్కడ ఉన్నావని చెప్తున్నాడు ఆయన. ఈ గాట్ సచ్ ఎక్స్పీరియన్సెస్. అండి నేను ఒకరోజు అమెరికా దేశంలో లీస్బర్గ్ అనే ఒక చిన్న ఊరు అనమాట అది. అక్కడి నుంచి అది ఈస్ట్ అనమాట, నేను వెస్ట్కి వెళ్ళాలి, నేను టెక్సస్కి వెళ్ళాలి. ఆ నైట్ బస్కి వెళ్ళాను అనమాట. ఒక కుర్రాడిని బతిమలాడితే నన్ను తీసుకెళ్ళి అక్కడ దించేసాడు అడవి చిన్న బాక్స్ ఉంది, బస్ స్టాప్ ఏం లేదు అందులో. అక్కడ లైట్లు వెలిగి టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి, బస్సు 10:30కి వస్తుందని రాసి ఉంది. నేను అటు తీసుకెళ్ళి 6:30కో 7కో పడిసాడు. చీకటి, కటిక చీకటి, అడవి, చలేస్తుంది. కోట్ వేసుకున్నాను, ఆ చలి ఎముకల్లోకి వెళ్ళిపోతుంది, తట్టుకోలేకపోతున్నా, చాలా భయంకరంగా ఉందన్నమాట. ఎందుకు ఒక ఆలోచన వచ్చింది, అక్కడ ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ లేవు, ఈ టచ్ ఫోన్స్ ఉండేవన్నమాట. ఆ ఫోన్ బాక్స్ ఉంటాయన్నమాట. అమెరికాలో అడ్వాంటేజ్ ఏంటంటే నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఫోన్ చేసి మాట్లాడి తర్వాత డబ్బులు ఇవ్వచ్చు. నాకు ఎందుకు ఆలోచన వచ్చింది, ఈ చలి చూసి చచ్చిపోయేలాగున్నాను. ఒకసారి నా భార్యతో మాట్లాడదామని ఫోన్ ఎలా టక్ కొట్టగానే మాయా హ్యాపీ బర్త్డే మాయా అంటుందండి. ఓలే హ్యాపీ బర్త్డే అంటే డెత్ డే లాగా ఉందే, నాకు చచ్చిపోయేలాగా ఉన్నానే, బర్త్డే అంటున్నావు ఏంటి. మాయా మీకేం అవుతుంది మాయా అని ఫోన్ పెట్టేసింది. అనుకున్నాను, నా బాధ ఆవిడకి ఏంటి తెలుస్తుందిలే, భూగాలు ఎలాగుంటే నేను ఇటుంటే ఆవిడ కింద ఉందన్నమాట, ఆవిడకి ఏంటి తెలుస్తుంది నా బాధ. చిన్న ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన అమ్మా? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయనుడు ప్రార్థన, చిన్న ప్రార్థన చేశానండి. ఒక కారు వస్తుందండి ఎదురుగా. ఏంటది, రాత్రిపూట కారు రావాల్సిన పని లేదు, కారు నా ఎదురుగా ఆగిందండి. ఒక అందమైన అమ్మాయి అండి, ఎంత ఎత్తు ఉందండి, నాకంటే ఎంత ఎత్తు ఉంది, ఎంత అందంగా ఉందంటే ఏంజల్ లాగా ఉందన్నమాట. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నదండి. నీకేం ఏటి చేస్తావే, చచ్చిపోయేలా కొనలే, చలేస్తుందండి. ఫుల్ కోట్ వేసుకుంది, గ్లౌజులు వేసుకుంది. ఆవిడ వేసుకుని కోట్ తీసి నాకు ఇచ్చేసింది, గ్లౌజులు ఇచ్చింది. ఆ కారులోంచి పెద్ద మఫ్లర్ తీసిచ్చిందండి, ఎంత పెద్ద మఫ్లర్, ఎంత వెడల్పు మఫ్లర్ ఇచ్చింది. ఇంకా ఏటి కావాలన్నది, ఇంకా చలేస్తుందని ఇంకా లోపల ఉన్న ఊలిన్ కోచ్లో ఇచ్చింది. బాగున్నావా, యువర్ ఫైన్ అంటే బాగానే ఉన్నా, థ్యాంక్ యూ అని చెప్పాను. చిన్న స్మైల్ ఇచ్చింది, వెళ్ళిపోయిందంటే. ఆవిడ ఎవరో తెలియదు నాకు, ఆవిడ రావాల్సిన అవసరం లేదు. నేను అప్పుడు నిశ్చయంగా అనుకున్నానండి, బిల్లీ గ్రామ్ గారు తన బుక్లో రాస్తాడు, దేవదూతల పరిచర్య అని రాస్తాడు. దేవదూతలు మనకి పరిచర్య చేస్తాయి. నేను అనుకుంటా ఆవిడ గ్యారంటీగా దేవుని రాజ్యంలో ఆవిడ చూస్తానని అనిపించింది. అప్పుడు ఈ మాట నా జ్ఞాపకం వచ్చింది, ఏంటండి, గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చాలాసార్లు అనుకుంటారండి, నేను ఒక్కదాన్ని, నేను ఇంట్లో నన్ను లెక్క చేయటం లేదు, నేను ఒంటరితనం ఫీల్ అవుతున్నాను, నన్ను లెక్క చేయటం లేదు, నేను ఒంటరివాడిని అనుకోండి. మీరేం ఒంటరోళ్ళు కాదండి, గాడ్ ఈజ్ విత్ యూ. అండి దావీదు తిండి లేని రోజులు ఎన్ని రోజులు అనిపించాడండి. ఈజ్ అ గ్రేట్, దావీదు అనేవాడు చాలా గొప్పవాడండి. ఈజ్ అ గ్రేట్ ఫాదర్, ఈజ్ అ ప్రాడిగల్ ఫాదర్ అనమాట. పిల్లల ద్వారా బాధపడినవాడు. అభిషాలోం అనేవాడు తండ్రిని ఎంత రోదన పెట్టించాడంటే వాడంతటి వాడే రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు. తన భార్యలతో వ్యభిచారం చేసాడండి కొడుకు, నీచాతి నీచుడు అభిషాలోం. కొడుకు మీద కోపం రాలేదు దావీదుకి, కోపం రాలేదండి. అంటున్నాడు, దేవా నేను గొవ్వనే ఎక్కడికో ఎగిరిపోయి ఒంటరిగా జీవిస్తే మేలు అనుకున్నాడు. హీ లవ్డ్ ద సన్ వెరీ మచ్. అభిషాలోం చచ్చిపోయాడని చెప్పిన సేవకుని చంపించేసాడు దావీదు, అంతగా ప్రేమించాడు అభిషాలోం. నాకు దావీదు గురించి ఆలోచిస్తే ఏడుపు వస్తుందండి. అలాంటి తండ్రులు చాలామంది ఉంటారండి. కొడుకుల ద్వారా నరకం అనుభవిస్తున్న తండ్రులు ఉంటారు చాలామంది. కానీ అభిషాలోం చచ్చిపోయిన ఒక విలాపగీతం రాశాడు, అభిషాలోమా కొడుకా దుర్మరణం ఉందేవా అంటాడు. దావీదు అనుభవాలు చాలా గొప్పవండి. దావీదు అనుభవాలు, నా అనుభవాలు చాలా గొప్పవి, అలాగే మీకున్న అనుభవాలు చాలా గొప్పవి. ఈ కొత్త సంవత్సరంలో మీరు అందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, నిన్నెవ్వరు ఏం చేయలేరు తల్లి, ప్రభుత్వాలు నిన్నేం చేయలేవు, ఎవడు నిన్నేం చేయలేడు. దేవుడు నీతో ఉంటే నువ్వు బలవంతురాలివి, దేవుడు నీతో ఉంటే నువ్వు బలవంతుడివి. నాకెందుకు ఈ నష్టం కలిగిందని అనుకోకండి దయచేసి. దేవుడు ఒక ద్వారం మూసిస్తే దేవుడు ఇంకో ద్వారం
తెరుస్తాడు. దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు తప్ప నేను తోకగా ఉంచడండి. నిన్ను సిగ్గుపరచాలనుకున్న వాళ్ళు సిగ్గుపరచబడతారు తప్ప నువ్వు ఎప్పుడు తలగానే ఉంటావు. నీలో నీతి ఉండాలి, నీలో దేవుడు ఉండాలి. దేవుణ్ణి ఈ నూతన సంవత్సరంలో మన హృదయాల్లోకి, మన ఇంటిలోకి ఆహ్వానిద్దాం. నూతన సంవత్సరము దేవునితో ప్రారంభిద్దాం. లెట్ us ఇన్వైట్ గాడ్ ఇంటు అవర్ మీట్స్. దేవుణ్ణి మన మధ్యకి ఆహ్వానిద్దాం. దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. అమ్మా, 2025 సంవత్సరంలో నీవు తీరని కోరికలు ఉన్నాయి చూసావా? నీకు నెరవేరిన ఆశలు ఉన్నాయి చూసావా? 2026లో దేవుడే నెరవేరుస్తాడు. వాటి స్వరూపాన్ని నువ్వు 2026లో చూడబోతున్నావు. దేవుడికి లోబడదాం. దేవుడికి మన జీవితాలు సమర్పించుకుందాం. ఆయనకి ఇష్టలుగా మనం జీవిద్దాం. ఈ లోకమంతా నేను చెడ్డోడైనా నువ్వు చెడ్డవాడు కాదు. ఈ లోకమంతా నేను చెడ్డదైనా నువ్వు చెడ్డదని కాదండి. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. అట్టి గొప్ప నిశ్చయతో మనం ఈరోజు ప్రారంభించి సంవత్సరం అంతా ముందుకు సాగుదాం. పాస్టర్ గారు, నూతన సంవత్సరంలో దేవునితో ప్రారంభించడం నాకు చాలా ఇష్టపడ్డదండి. దేవుణ్ణి నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నానండి. ఇవాళ నా ఇంట్లోనికి ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ గారు, నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. మీ కుడి హస్తం చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. అమ్మా, దేవుడు ఇవాళ మీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు తల్లి. రాత్రి సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు నా హృదయం ఎంత ఆనందించానంటే ఇప్పుడు మీ చేయలేదని మిమ్మల్ని అందరినీ చూసి ఆనందిస్తున్నాను తల్లి. నా బిడ్డలు దేవునిలో ఎదుగుతున్నారనే మాట వినిటి కంటే నాకు సంతోషం ఏమన్నది అంటాడు ఆయన. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యూ మై చిల్డ్రన్. మిమ్మల్ని చూసి నేను అతిశయిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరం మీకు ఆశీర్వాదకరమైన సంవత్సరమే. చెప్పండి అందరూ కూడా, ఈ సంవత్సరము నాకు ఆశీర్వదింపబడిన సంవత్సరము. దేవా, ఈ సంవత్సరము నాకు ఆశీర్వదింపబడిన సంవత్సరము. తండ్రి, ఈ సంవత్సరము నాకు ఆశీర్వదింపబడిన సంవత్సరము. అలాగే చేతులుంచని ప్రార్థన చేస్తాను. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపమేడ ఈ సంవత్సరం నాకు కూడా ఆశీర్వదింపబడింది తండ్రి. బిడ్డలందరినీ మీ మేళ్ళతో నింపి మీ కొరకైన సజీవమైన సాక్షులుగా భూమిపై జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.